రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ కి వార్ జరుగుతుంది కదా. అవునన్నా. దాని గురించి ఏమంటారు మీరు? ఏం మాట్లాడతారన్నా, నువ్వు నన్ను తిట్టు నేను నిన్ను తిడతా అన్నట్లుంది. ఇప్పుడు సీఎం గారేమో నేను నిన్ను తిడతా అల్లు అర్జున్, నువ్వేం చెయ్యి నన్ను తిట్టు అన్నట్లుంది. అట్లా ఉంది వాళ్ళ కథ. ఏదో ఒకటి తేల్చేస్తే అయిపోతుంది కదా. సీఎం గారి పేరు ఎత్తలేదని కొంతమంది అంటారు. సీఎం పేరు చెప్పనందుకే సీఎంఏ లోపటే వేసిండు. ఎందుకుంటది, పోయి వస్తే అల్లు అర్జున్ గిట్ట జైలుకి పోయి వస్తే అయిపోతుంది కదా. ఈ లొల్లి పంచాయతీ అంతా ఉండదు కదా. రాజకీయ నాయకులను తిట్టుకుంటా, సీఎం ని తిట్టుకుంటా అవసరమా ఇవన్నీ? ఆయన తప్పు చేసిండు కాబట్టి పోయి వస్తాడు. ఇప్పుడు అటువంటి టైంలో ఇక్కడ థియేటర్లు లేనప్పుడు అక్కడికి వెళ్ళాలన్న మేజర్ కారణం ఏందన్నా? సందే థియేటర్ కి వెళ్ళాలని మేజర్ కారణం ఏంది? ఇక్కడ బంజారాహిల్స్ లో, జూబ్లీ హిల్స్ లో, అమీర్పేటలో ఆయన గిట్ట థియేటర్ ఉందిగా, మళ్ళీ వెళ్ళొచ్చు కదా. ఇవన్నీ వదిలిపెట్టి అక్కడికి ఎందుకు వెళ్ళిన ఆయన? ఒక ప్రాణం తీసిన వ్యక్తిగా మెలిగిపోయింది ఈ రోజు. వెళ్ళకపోయింటే ఒక ప్రాణం బతికి ఉండేది కదా. ఇప్పుడు అబ్బాయి కోమాలో ఉన్నాడు. అబ్బాయి చూడడానికి ఒక్కరన్నా కనీసం వచ్చిండ్రా? ఈ రాజకీయ నాయకులు కానీ, ఈ సినిమా ఇండస్ట్రీ కానీ ఎవరన్నా వచ్చిండ్రా? ఎవరు రాలేదు కదా. ఇప్పుడు అల్లు అర్జున్ గారి అరెస్ట్ చేసిందని షూటింగ్ లో వదులుకొని వీళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళిండు. ఎందుకు? ఆయనకి ఏమైందని? ఏమన్నా అయింది? అరెస్ట్ చేసిండ్రని షూటింగ్ లో వదులుకొని పోయి ఆ రోజు చనిపోతే ఒక్కరిగిట రాలేదే. వీళ్ళందరూ సినిమా వాళ్ళు కానీ, రాజకీయ నాయకులు కానీ ఎవరు రాలే. ఏం జరుగుతుందంటే నువ్వు నన్ను తిట్టు నేను నిన్ను తిడతా, ఇట్లా ఉంది వీళ్ళది. అంటే వాళ్ళంతా ఒకటే. ఇక్కడ ప్రజలు మాత్రమే పిచ్చోళ్ళు, పేద ప్రజల ఆ చనిపోతురు కానీ తప్పితే చూడట్లేరు ఎవరు. ఇక్కడ కనికరం గిట చూపించట్లేదు. ఒక్కరు గిట రాలేదన్న అక్కడికి. కోమాలో ఉన్నాడు అబ్బాయిని చూడడానికన్నా రావాలి కదా. సిగ్గు లేకుండా మళ్ళీ ఏం చెప్తున్నారు తెలుసా? ప్రచారం చేస్తున్నారు, మొత్తం దేశం అంతా ప్రచారం చేస్తున్నారు 25 లక్షలు ఇచ్చినామని. ఎట్లా ఉంది చెప్పు? ఇది ఈ మాట ఎట్లా ఉంది? 25 లక్షలు ఇచ్చిండు అంటే ఒక ప్రాణం విలువ 25 లక్షలు కట్టిండ్రు. ఈ రోజు రెమ్యునరేషన్ ఏమో 300 కోట్లు తీసుకుంటారు, కానీ ఈ రోజు ఒక మహిళ చనిపోతే 25 లక్షలు కట్టిండ్రు. ఎంత దుర్మార్గం అన్న ఇది. మంచి పద్ధతి కాదు. ఈ రోజు ఆయనను అరెస్ట్ చేయించిండ్రని ఎంతో మంది సినిమా ఇండస్ట్రీ కదిలి కదిలి అందరు పోయిండ్రు. షూటింగ్లు వదులుకొని అన్ని బంద్ చేసి పోయిండ్రు. కానీ మరి ఆ రోజు చనిపోతే ఒక్క నాయకుడు కానీ, సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా ప్రముఖులు ఎవరున్నా కానీ అక్కడికి వెళ్ళలేదే. చనిపోయిన రోజు ఒక్కరి గిట్ట వెళ్ళలేదే. మళ్ళీ ఈ రోజు ఇక్కడ ఆయనను అరెస్ట్ చేసిండ్రని అందరు వెళ్ళిండ్రు. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు అందరు ఎవరెవరో పోయిండ్రు. సరే మరి ఆ రోజు చనిపోయినప్పుడు ఏ రోజు వచ్చి కేపాలంటుండి ఈ రోజు న్యాయమేనా అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిండ్రు అని కోర్టు దగ్గరికి వెళ్ళి కోర్టు చుట్టుముట్టు, ఆయన చుట్టుముట్టు, అల్లు అర్జున్ చుట్టుముట్టు ఈ కేపాలు తిరుగుతున్నాడు. మళ్ళీ ఈ కేపాలు ఇంత మాట్లాడినోడు మళ్ళీ ఆ రోజు చనిపోతే రాలేదే కేపాలు. ఆ రోజు చనిపోయినప్పుడు రాలేదు కేపాలు. మళ్ళీ ఈ రోజు ఏదేదో మాట్లాడుతుండ్రు. అంటే ఇక్కడ ఏంది? ప్రజలు మాత్రం పిచ్చోళ్ళు. వాళ్ళు మనం ఏది చేసినా ఇక్కడ స్పష్టంగా వాళ్ళు రాజకీయ నాయకులు ఒకటి, సినిమా ఇండస్ట్రీ ఒకటి అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఒకటి అయిపోయారు. ఇక్కడ ప్రజల ప్రాణాలే పోతున్నాయి తప్పితే వాళ్ళు ఇక్కడ వచ్చి సాయం చేస్తలేరు, చూడట్లేరు. అరే ప్రాణం పోతే గిట్ట చూడడానికి రా వీళ్ళు. నాకు అర్థం కాదు. అక్కడ అరెస్ట్ చేసిండ్రని అల్లు అర్జున్ గారి ఇంటికి అందరు వెళ్ళింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజకీయ నాయకులు, సినిమా ఇండస్ట్రీ మొత్తం వెళ్ళింది. ఆయనకి ఏమైందని? ఏం కాలేదు కదా. మరి ఇప్పుడు సరే అరెస్ట్ చేసిర్రు, ఏదో లోపలికి వెళ్ళి వస్తే అయిపోతుంది కదా, కాంప్రమైజ్ అయిపోతుంది కదా. వెళ్ళట్లేడు ఆయన గిట్ట. నన్ను సీఎం గారు అది అన్నారు, ఇది అన్నారు, కిడ్నీలు పోయినాయా, కాళ్ళు పోయినాయి, చెయ్యి ఇరిగిపోయిందా, ఇవన్నారు. అంటే అన్నడేమో పోయి వస్తే అయిపోతుంది కదా. మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చిండు. ఆయన పోయిండు, ఇట్లా వచ్చిండు కదా. ఏదో పోయేసి వస్తే అయిపోతాయి కదా. ఈ లొల్లే పంచాయతీ అంతా ఉండదు కదా. జనాలు గిట్ట హ్యాపీగా ఉంటారు కదా. అట్లా ఉండకుండా లొల్లి. ఈయన ఇంటికాడ ఉండి ఈయన స్పీచ్ ఇస్తాడు, ఆయననేమో అసెంబ్లీలో ఉండి ఆయన స్పీచ్ ఇస్తాడు. ఎందుకు వచ్చింది ఇది? ఇది అల్లు అర్జున్ సినిమా చూడంగానే ఆ మహిళ చనిపోయిన విషయం తెలిసింది, కానీ ఆయన కానీ బయటకు రాకుండా సినిమా చూస్తూ కూర్చున్నాడు. మొత్తం సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చిందని చెప్పేసి అవును, తప్పన్నా. అసలు వెళ్ళడమే తప్ప అక్కడికి. అటువంటి టైంలో నువ్వు వెళ్ళడం ఏంది? మేజర్ కారణం ఏంది? సంధ్యా థియేటర్ కి రావాలన్న కారణం ఏంది? ఇక్కడ థియేటర్ లేవా నీకు? జూబ్లీ హిల్స్ లో, బంజారా హిల్స్ లో. ఇంకా చనిపోయిన విషయం తెలిసినా కూడా సినిమా చూస్తూనే కూర్చున్నాడు, బయటకు రాలేదు అని చెప్పేసి. మరి ఎంత దుర్మార్గం ఇది చూసినాం. ఇంకా చనిపోయినప్పుడు గిట్ట రాలేదు. ఎంత దుర్మార్గం. వీళ్ళు అంటుండ్రు ఈ రోజు మేము అన్ని ఆ రోజు పోలీస్ వ్యవస్థకి చెప్పినాము, అంతా మా దగ్గర ఉంది, అందరికి చెప్పినాం, ప్రజలకి గిట్ట ఇన్ఫార్మ్ చేసిండ్రు అంటుండ్రు. ఈ రోజు చెప్తుండ్రు. సంఘటన జరిగిన రోజు ఎవడు చెప్పలేదు. ఇన్ఫార్మ్ చేసినాం పోలీస్ వాళ్ళకి, ఆ ప్రజలకి గిట్ట ఇన్ఫార్మ్ చేసిండ్రు అంటుండ్రు. ఈ రోజు అంటున్నారు చనిపోయినప్పుడు ఎవరు మాట్లాడలేదు, ఇన్ఫార్మ్ చేయలేదు అన్నారు. ఎంత దుర్మార్గం మరి ఇది. ఇటువంటి తెచ్చిపెట్టిరు. అసలు బాలేదు. అసలు అక్కడికి వెళ్లాల్సిందే లేకుండే. అసలు ఈయన అల్లు అర్జున్ గారు చనిపోయిన గిట్ట ఇంకా నేను సినిమా చూసి లాస్ట్ ఫైట్ చూసి వెళ్ళిపోతా, ఇది ఒక్క ఫైట్ ఉంది అని. ఎంత దుర్మార్గం. అసలు ఎట్లా చెప్పబుద్ధి అయింది? అక్కడ ఇన్స్పెక్టర్ గారు గిట్ట చెప్పారంట, వాళ్ళు నాయకులు గిట్ట ఇక్కడ చనిపోయిన పరిస్థితి బాగాలేదు, వెళ్ళమని చెప్తే గిట్ట వెళ్ళలేదంట. ఈయన ఏమంటారు, హీరో గారు నాకు ఎవ్వరు చెప్పలేదు, ఏం చేయలేదని ఈయన అంటుండు.
అంటే ఇక్కడ ఎవరు పిచ్చోళ్ళు, మనమే పిచ్చోళ్ళం అయిపోతున్నాం తప్పితే వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉన్నారు. నువ్వు నన్ను తిట్టు నేను తింటుతా, ఏదైతే ఏదైంది అన్నట్లు ఉంది వీళ్ళది.